Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 38వ పర్ష కొరాఖ్ లేదా కోరాహు. ఇది లేవీయులలో ఒక నాయకుని పేరు. సెఫర్ తోరా నందు ఇది 38వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 5వ పర్ష. ఈ పర్ష యొక్క రెండవ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 16వ అధ్యాయము 14 నుండి 19 వచనముల వరకు. ఈ పర్ష యొక్క రెండవ అలియాలో కోరాహు మరియు అతని సమూహం యొక్క తిరుగుబాటు మోషే మరియు అహరోనులకు వ్యతిరేకంగా కొనసాగుతుంది. మోషే కోరాహుతో మరియు అతని అనుచరులతో మాట్లాడుతూ వారు యావే ఎన్నుకున్న నాయకత్వాన్ని సవాలు చేయడం ద్వారా ఎలోహిం అధికారాన్ని పరీక్షిస్తున్నారని హెచ్చరిస్తాడు. అతడు కోరాహును ఉద్దేశించి లేవీయులుగా యావే సేవలో ఇప్పటికే ఉన్నతమైన స్థానం పొందినప్పటికీ వారు యాజకత్వం కోహెన్ కోసం ఆశించడం అనుచితమని చెప్పాడు. మోషే దాతాను మరియు అబీరామును పిలిపించి వారితో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. కానీ వారు రావడానికి నిరాకరిస్తారు. అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మను తీసుకుని రాలేదు, పొలములో ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియ్యలేదు, ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా, మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికిని నేను హాని చేయలేదని యావే యొద్ద మనవి చేసెను. యావే ఎవరిని ఎన్నుకుంటాడో నిర్ణయించడానికి కోరాహు అతని అనుచరులు మరియు 250 మంది నాయకులు ధూప కలశాలను తీసుకుని ప్రత్యక్ష గుడారం వద్ద హాజరవుతారు. యావే ఎన్నిక చేసిన నాయకత్వం పట్ల విధేయత, ఎలోహిం అధికారాన్ని గౌరవించడం మరియు తిరుగుబాటు యొక్క పరిణామాల గురించి బలమైన సందేశాన్ని చూపిస్తుందని ఈ అలియా వివరిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.